గ్రేటర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ గురిపెట్టింది. ఒక్కొక్కరిని వరుసగా పార్టీలోకి చేర్చుకునేలా కసరత్తు చేస్తుంది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 9 మంది గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రెడీ అయిపోయారు. ఇక రేపు ఎల్లుండి కూడా మరికొన్ని జాయినింగ్స్ ఉంటాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రేపు శేరలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ చేరే అవకాశం ఉంది. ఎల్లుండి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేరుతారంటూ ప్రచారం జరుగుతోంది. మరోవైపు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ బీఆర్ఎస్ ను వీడే ఆలోచనలో ఉన్నారు. ఉపల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సైతం గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పే వాతావరణం కనబడుతోంది. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సైతం కాంగ్రెస్ లో చేరే యోచనలో ఉన్నారు. ఇటు అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సైతం కాంగ్రెస్ పెద్దలతో టచ్ లో ఉన్నారు. వీరు ఏ క్షణమైనా కాంగ్రెస్ కండువా కప్పుకునే ఛాన్స్ ఉంది. బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లెం వెంకట్రావు, చేవెళ్ల శాసనసభ్యుడు కాలే యాదయ్య కారువీడి హస్తంగుటికి చేరారు. ఆ తర్వాత బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా ఇదే బాటలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు ప్రకాష్ గౌడ్ కూడా బీఆర్ఎస్ వీడనున్నారు. కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయ్యారు. గ్రేటర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ గురిపెట్టినట్లే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఒక్కొక్కరిగా పార్టీలో వారిని చేర్చుకునే విధంగా కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లెం వెంకట్రావు, చేవెళ్ల శాసనసభ్యుడు కాలే యాదయ్య కారువేడి హస్తంగుటికి చేరారు. ఆ తర్వాత బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా అదే బాటలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు ప్రకాష్ గౌడ్ కూడా బీఆర్ఎస్ వీడనున్నారు. కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయ్యారు.